నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వచ్చేసాను. మన తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకే కొదవా అని చెప్పి. సో దాన్ని కాస్త మార్చే ప్రయత్నం చేద్దాం. ఆర్బీఐ తలుచుకుంటే డబ్బులకే కొదవా. ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. సో అదే ఆర్బీఐ ఒక ఎకరానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ కొనుగోలు చేసిందంట. వినడానికి షాకింగ్గా ఉంది కదూ. ఎస్, మీరు వింటున్నది నేను అంటుంది అక్షరాల నిజం. ఏకంగా 4.61 ఎకరాలకి సుమారుగా 3,472 కోట్లు 3,472 కోట్లు ఖర్చు పెట్టి ల్యాండ్ని కొన్నదంట ఆర్బీఐ. సో డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముంబైలో ఆర్బీఐ ఇంత వెచ్చించుకోవడానికి కారణం ఏంటంటే, అక్కడ నారిమన్ పాయింట్లో ఉన్న ఒక ప్లాట్ కోసం ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ అంటే ఎంఎంఆర్సిఎల్కు ఏకంగా 3,472 కోట్ల రూపాయలు చెల్లించిందంట ఆర్బీఐ, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకు ఇక్కడ మాట్లాడుకుంటే ఇంట్రెస్టింగ్గా స్టాంప్ డ్యూటీకి దాదాపుగా 200 కోట్ల పైచలకు 208 కోట్లు అయ్యాయి అనేది మనకు అందుతున్న సమాచారం. అసలు ఇండియాలోని అతిపెద్ద ట్రాన్సాక్షన్ ఈ ఇయర్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మరి ముఖ్యంగా ల్యాండ్స్కి సంబంధించి. సో ఎందుకు ఇంత హ్యూజ్ అమౌంట్కి వెళ్ళిపోయిందంటే, ఆఫ్ కోర్స్ అప్పటికే అది ఆర్థిక రాజధాని ముంబై. అక్కడే బాంబే హైకోర్టు ఉంది, దాంతోపాటు మిగిలిన కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా అక్కడే ఉన్నాయట. సో దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్గా ఉంది కాదు. కేవలం 4.61 ఎకరాలకి 3,472 కోట్లు, అంతే కదా, 3,472 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మరి కొన్నదంటే ఇంట్రెస్టింగ్ కాదు. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.